శాంతి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మానస కార్యక్రమానికి సుస్వాగతం. చూడండి, స్నేహం అనే సంబంధం ఇది ఎలాంటిదంటే ఎలాంటి హద్దులు లేని సంబంధం. ఈ స్నేహంలో దానికి కుల మత ఎలాంటి భేదాలు ఉండవు. ఎవరితోనైనా స్నేహం చేయొచ్చు. అంటే స్నేహం అనగానే మనకి ఏం గుర్తొస్తుంది? వ్యక్తుల మధ్య స్నేహం గుర్తొస్తుంది. కేవలం వ్యక్తుల మధ్య కాదు, ప్రాంతాల మధ్య, దేశాల మధ్య, రాష్ట్రాల మధ్య కూడా స్నేహ సంబంధాల కోసం ఎంతో ప్రయత్నిస్తారు. ఎందుకంటే రెండు దేశాల మధ్య స్నేహం బాగుంది అంటే అండర్స్టాండింగ్ బాగుంటుంది. ఆ రెండు దేశాల మధ్య స్నేహ సంబంధాలు బాగుంటే ఒకరికొకరు సహకరించుకుంటారు. రెండు దేశాలు ఎంతో వృద్ధి అవుతాయి. అలానే ప్రాంతాల మధ్య, రాష్ట్రాల మధ్య స్నేహం ఉంటే ఎలా ఉంటుందంటే కలిసిమెలిసి ఉంటారు. ఎగుమతులు దిగుమతులు అన్నీ బాగుంటాయి. ఒకరికొకరు సహకరించుకొని మంచి వృద్ధిలో వెళ్ళొచ్చు. అంటే ప్రాంతాలు దేశాలనే కాదు, వ్యక్తుల మధ్య స్నేహం ఉన్నా కానీ ఎవరితో స్నేహంగా ఉంటారో వాళ్ళ మధ్య అండర్స్టాండింగ్ ఉంటుంది. టైంకి ఒకరికొకరు ఏదన్నా ఉంటే హెల్ప్ చేసుకుంటారు, సహకరించుకుంటారు, అర్థం చేసుకుంటారు, అడ్జస్ట్ చేసుకుంటారు. అంటే ఒక స్నేహం అనే శక్తి మనలో ఉంటే అండర్స్టాండింగ్ వస్తుంది, అడ్జస్ట్ చేసుకునేది వస్తుంది, సర్దుకుపోయేది వస్తుంది. ఇలా ఒక స్నేహంతో వేరే శక్తులు కూడా యాడ్ అవుతాయి. ఆ పవర్స్ కూడా మనలో వస్తాయి. అందుకే స్నేహం అనేది చాలా గొప్ప సంబంధం. స్నేహానికి చాలా విలువ ఉంది. అంటే మనం ఇప్పటివరకు ఏం చేసాము? కనిపించే వాటితో అంటే వ్యక్తులతో స్నేహం చేస్తున్నాం. కానీ వ్యక్తులతో స్నేహం చెయ్యాలి, దాంతోపాటు మనం ఇంకొన్నిటితో స్నేహం చేయడం నేర్చుకోవాలి. వేటితో స్నేహం చేయాలి? మనం అన్నిటికంటే ముఖ్యం భగవంతుడితో స్నేహం చేయడం నేర్చుకోవాలి. అంటే పరమాత్మతో స్నేహం అంటే భగవంతుడు కనిపించడు, కానీ ఆయన్ని మనం ఫీల్ అవ్వగలుగుతాం, అనుభవం చేసుకోగలుగుతాం. చూడండి, గాలి మనకి కనిపించదు కదా, మళ్ళీ తాకితే చల్లగా అనిపిస్తుంది. అంటే మనం ఏం చేస్తున్నాం? గాలిని అనుభవం చేసుకుంటున్నాం, చూడలేం కదా. అలాగే పరమాత్మతో స్నేహం, భగవంతుడు మనకి కనిపించడు కానీ మనం ఆయనతో స్నేహం చేయొచ్చు, ఆయన్ని మనం అనుభవం చేసుకోగలుగుతాం. అందుకే భగవంతుడితో స్నేహం చేయడం నేర్చుకోవాలి. ఇంకా మనం వేటితో స్నేహం చేయాలంటే మంచి సంస్కారాలతో స్నేహం చేయాలి, మంచి అలవాట్లతో స్నేహం చేయాలి. జ్ఞానం, గుణాలు, శక్తులు, మన మనసుతో మనం స్నేహం చేయాలి, మన బుద్ధితో మనం స్నేహం చేయాలి, కర్మేంద్రియాలతో ఫ్రెండ్షిప్ చేయాలి. అంటే మనం వ్యక్తుల మధ్య సంబంధాలు నిలబెట్టుకోవడానికి, స్నేహాన్ని పెంచుకోవడానికి, ఒకవేళ ఏమైనా మిస్అండర్స్టాండింగ్స్ వస్తే మళ్ళీ సెట్ చేసుకుని స్నేహంగా ఉండడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. కానీ ఇంటర్నల్గా మన మనసుతో మనం ఫ్రెండ్షిప్ చేయాలి, మన బుద్ధితో మనం ఫ్రెండ్షిప్ చేయాలి, మన కర్మేంద్రియాలతో మనం ఫ్రెండ్షిప్ చేయాలి. ఇంకా మనం లైఫ్లో హ్యాపీగా సుఖంగా ఉండాలంటే మంచి సంస్కారాలు ఉండాలి, మంచి స్వభావం ఉండాలి, మంచి వ్యవహారం ఉండాలి. అంటే ఈ సంస్కార స్వభావాలు అలవాట్లు అంటే మంచి వాటితో ఏం చెప్తారు? మంచి వాళ్ళతో సహవాసం చేస్తే వాళ్ళు ఇంకా ఉన్నతికి వెళ్తారు, అలాగే చెడ్డ వాళ్ళతో సహవాసం చేస్తే ఇంకా దిగజారిపోతారని చెప్తారు. అలానే మనం మంచి అలవాట్లతో అంటే మనం ఉదయాన్నే లేస్తాము, టైం టు టైం ఏ పనైనా టైంకి యాక్యురేట్గా చేస్తాము. ఇలా మనలో మంచి మంచి అలవాట్లు ఉన్నాయి. మంచి మంచి అలవాట్లతో మనకి స్నేహం ఉంది అనుకోండి, ఎవరితో స్నేహం ఉంటుంది, ఎవరంటే మనకి ఇష్టం ఉంటుంది, వాళ్ళని వదలాలనుకో, ఎక్కడున్నా వాళ్ళతో కలిసి ఉండాలని కోరుకుంటాం కదా. అలానే మనము మంచి సంస్కారాలు, స్వభావాలు, ఇంకా జ్ఞానం, ఆధ్యాత్మిక జ్ఞానంతో కూడా స్నేహం చేయాలి. అందుకే ఏం చెప్తారు? మంచి పుస్తకాన్ని మించిన మిత్రుడు లేడు అని చెప్తారు. ఇంతకుముందు ఏం చెప్పారు? మంచి బుక్స్ అవి మనకి గుడ్ ఫ్రెండ్స్. ఎంత మనం మంచి విషయాలు చదువుతాము, విషయాలు వింటాము, దాంతో ఏమవుతుంది? మన జీవితంలో ముందుకి వెళ్ళగలుగుతాం. అంటే స్నేహితుడు అంటే ఏంటి? మనకు మంచి మార్గదర్శనం చేసేవాడు, మనల్ని అర్థం చేసుకునేవాడు, సమయానికి మన వెంట ఉండి మనకి సహాయం చేసేవాడు కదా. అంటే అది వ్యక్తులే కాదు, మంచి సంస్కారాలు కూడా మనకి సమయానికి, మన వ్యవహారం బాగుంది, మన మాట బాగుంది, అప్పుడేమవుతుంది? మనం మంచి వ్యవహారం ఉంటే మన మంచి వ్యవహారంతో ఎవరి మనసునైనా ఈజీగా గెలుచుకోగలుగుతాం. అందుకే మంచి సంస్కారాలతో స్నేహం ఉండాలి, మంచి అలవాట్లతో స్నేహం ఉండాలి, జ్ఞానము, గుణాలు, శక్తులు, ఇంకా భగవంతుడు. ఇలా మనం ఈ కనిపించని వీటితో స్నేహం చేయడం నేర్చుకోవాలి. ఫస్ట్ ఎవరితో చేయాలి? మన మనసుతో మనం స్నేహం. అంటే ఎవరితో మనం స్నేహం చేస్తామో వాళ్ళు ఎలా ఉండాలి? హ్యాపీగా ఉండాలని కోరుకుంటాం కదా. అలానే మనం కూడా ఏం చేయాలి? మన మనసుతో అంటే ఎవరైనా మన స్నేహితులు ఉన్నారు, వాళ్ళు ఏదైనా ట్రాక్ చేంజ్ అవుతున్నారు, దారి తప్పుతున్నారు,
చెడు విషయాల్లో వెళ్తున్నారంటే మనం ఏం చేస్తాం, ఎంత వీలైతే ప్రయత్నించి వాళ్ళకి నచ్చ చెప్పి ఎవరి ద్వారానో చెప్పించి అయ్యో మన ఫ్రెండ్స్ కదా వాళ్ళు మంచి దారిలో ఉండాలి, ఆ తప్పుదారి నుంచి బయటకు రావాలని ప్రయత్నాలు చేస్తాం కదా. మన మనసే దారి తప్పుతుంది, మన బుద్ధి దారి తప్పుతుంది. మరి మనం నిజంగా మన మనసుతో స్నేహం చేస్తే మనం ఏం చేయాలి, మన మనసును కూడా దారిలో పెట్టుకోవాలి. లేకపోతే ఏమవుతుంది, చెడు ఆలోచనలు, చెడు సంస్కారాలు వీటిలో పడేమవుతుంది, మన మనస్సు బుద్ధి దారి తప్పితే ఆటోమేటిక్గా మన బండి కూడా ట్రాక్ చేంజ్ అవుతుంది. అందుకే మన మనస్సు బుద్ధితో కూడా మనం స్నేహం చేయాలి. స్నేహం చేయాలంటే ఇప్పుడు ఎవరైనా మనకు ఫ్రెండ్స్ ఉన్నారంటే గమనిస్తాం కదా, వాళ్ళు ఎలా ఉన్నారు, ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళ యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటాం కదా. అలాగే కొంచెం సేపు ఏకాంతంలో కూర్చుని నా మనసులో ఏం జరుగుతుంది, నేనేం ఆలోచిస్తున్నాను, ఏ దారిలో వెళ్తున్నాను, ఏది మంచి ఏది చెడు, ఎలా ఉండాలి, ఎలా ఉంటే నేను సుఖంగా ఉంటాను, ఏం ఆలోచిస్తే హ్యాపీగా ఉంటాను, ఒక్కసారి మన మనసు మీద మనం ధ్యాస పెట్టాలి. అప్పుడు పెడితే ఏమవుతుంది, మెల్లమెల్లగా మన ఆలోచనలో మార్పు వస్తుంది. మరి ఆలోచనలో మార్పు రావాలి, ఇలా ధ్యాస పెట్టాలంటే మనకి ఏముండాలి, ఆధ్యాత్మిక జ్ఞానం ఉండాలి. ఆధ్యాత్మిక జ్ఞానం ఉంటేనే ఇలా చేయగలుగుతాం. ఇంకా మన స్నేహం ఎవరితో ఉండాలి, భగవంతుడితో. భగవంతుడితో స్నేహం అంటే ఏం చెప్తారు, 6 నెలలు సహవాసం చేస్తే వారు వీరవుతారు అంటారు. అంటే ఎవరితో మనం ఉంటాము, ఎవరి కనెక్షన్లో మనం ఉంటాము, వాళ్ళు ఎలా ఉంటే మనం కూడా అలానే తయారవుతాం. ఇప్పుడు మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు కావచ్చు, చెడ్డవాళ్ళు మంచి వాళ్ళు కావచ్చు. అంటే స్నేహం, సహవాసం. ఇప్పుడు మనం వేటితో సహవాసం చేస్తున్నాము, ఎలాంటివి అంటే వ్యసనాలు, ఇంకా సైన్స్ ఇన్స్ట్రుమెంట్స్, సెల్ ఫోన్, ఇంకా ఏం చేస్తాం న్యూస్ పేపర్స్, వీటితో మనం స్నేహం చేస్తున్నాం. అంటే మార్నింగ్ లేచినప్పటి నుంచి ఫోన్ లేకపోతే మనకు కుదరదు. ఏదైనా ఎక్కడికి వెళ్ళినా ఫోన్ చేతిలో ఉంటుంది. అంటే దాని సాంగత్యంలో పడి, ఇంతకుముందు ఎలా ఉండేది, ఊర్లో సినిమా హాల్ ఉండేది, వాళ్ళు ఏం చేసేవారు, హాల్కి వెళ్ళి ఎప్పుడో సంవత్సరానికి ఒకసారో ఎప్పుడో ఒకసారి సినిమా చూసేవారు. తర్వాత ఏమైంది, టీవీలు వచ్చాయి. టీవీలు రావడం వల్ల ఏమవుతుంది, ఇంట్లో కూర్చొని సీరియల్స్ అవన్నీ చూసేవారు. ఇప్పుడు ఏమైంది అంటే మన చేతిలో ఫోన్ వచ్చింది. అంటే మన చేతిలో అంటే ఆ సెల్ ఫోన్ ప్రభావం, దాని సాంగత్యంలో మనం ఎక్కువ ఉంటున్నాం, దాని స్నేహంలో ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుందంటే మన పట్ల మన ఆలోచనలు, మన సంస్కారాలు, మన వాటిపైన ఏమవుతుంది, నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది. నెగిటివ్ ఇంపాక్ట్ పడడం వల్ల ఏమవుతుందంటే చిన్న చిన్న పిల్లలు కూడా దారి తప్పుతున్నారు. అందుకనే మన మనసుకి బుద్ధికి మంచి స్నేహాన్ని అలవాటు చేయాలి. మంచి స్నేహం అంటే భగవంతుడితో స్నేహం. ఎంత మన బుద్ధి భగవంతుడితో ఉంటుందో ఆయనతో మనం స్నేహం చేస్తాం. మరి ఎలా ఆయనతో స్నేహం చేయాలి, ఆయనైతే కనిపించడు కదా, కనిపించడు, కానీ ఆయన మనతో ఉంటాడు. ఆయన మనం అర్థం చేసుకోవాలి, ఫీల్ అవ్వాలి. ఆయనతో మనం అంటే భగవంతుని స్నేహితుల్లా చేసుకొని మన విషయాలను మనం షేర్ చేసుకోవడం నేర్చుకోవాలి. చూడండి, ఎవరితోనైనా మనం మాట్లాడాలంటే ఫోన్ చేయాలి, ఫోన్ కనెక్ట్ కావాలి, వాళ్ళ లైన్ ఫ్రీ ఉండాలి, మనకి ఆ లైన్ కనెక్ట్ అయ్యి దొరికి వాళ్ళు మాట్లాడే వరకు టైం పడుతుంది. కానీ భగవంతుడు ఎలా, ఎవరికైతే అంటే భగవంతుడు ఏం స్వీకరిస్తాడు, భగవంతుడు ఏం కోరుకుంటాడు, సత్యమైన మనసు ఉండాలి. భగవంతుడిని మనం ఎలా మంచి స్నేహము, ప్రేమ, భావన, ఈ బంధంలో ఆయన మనం బంధించవచ్చు. ఎంత మనం భక్తుల స్టోరీస్ కూడా విన్నాం కదా. భక్తు మీరా ఎలా ఫీల్ అవుతుండే, మీరాబాయి, ఆమె గురించి ఎన్నో కథలు విని ఉంటారు. ఆమె ఎలా ఫీల్ అవుతుంది, ఎప్పుడు కృష్ణుడితో ఉన్నట్టు, కృష్ణుడితో మాట్లాడినట్టు, కృష్ణుడితో డ్యాన్స్ చేసినట్టు, అలా ఆ ఫ్లూట్ విన్నట్టు, అలా ఆ స్నేహం చేసి 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 ఆమె ఎలా చరిత్రలో నిలిచిపోయింది, ఒక మంచి భక్తురాల. అలాగే మనం కూడా అంటే ఎవరో మనం హిస్టరీ స్టోరీస్ వింటాం, ఫలానా వాళ్ళలా ఫలానా వాళ్ళిలా, కానీ మనం కూడా భగవంతుని స్నేహితుని చేసుకోవచ్చు కదా. భగవంతుడు అందరి వాడు కదా, అందరు వాడైనప్పుడు మనవాడు కూడా అవుతాడు. మనం కూడా చేస్తే భగవంతుడు కూడా మనతో ఫ్రెండ్షిప్ చేస్తాడు. ఏది వచ్చినా, ఏ పరిస్థితి వచ్చినా, సమస్య వచ్చినా మనం అందరికీ షేర్ చేసుకుంటాం. అందరికీ షేర్ చేసుకుంటే ఎవరి బుద్ధి ఎలా ఉంటే, ఎవరి మూడ్ ఎలా ఉంటే అలా మనకు ఆన్సర్ చెప్తారు. కానీ భగవంతుడి మూడ్ ఎప్పుడు ఎలా ఉంటుంది, ఒకేలా ఉంటుంది. ఆయన మూడ్లో ఎలాంటి తేడా ఉండదు. వ్యక్తులైతే వాళ్ళ పరిస్థితుల అనుసారంగా, వాళ్ళ సమస్యల అనుసారంగా, వాళ్ళ ఉన్న వాతావరణాన్ని బట్టి వాళ్ళ మూడు ఫ్లక్చువేట్ అవుతుంది. కానీ భగవంతుడిదైతే ఎప్పుడు కాదు కదా. ఎందుకని ఏది వచ్చినా ఫస్ట్ మన మనసుకి ఏమనిపించాలి, భగవంతుడు నా స్నేహితుడు, భగవంతుడు నా ఫ్రెండ్. ఆయనతో మన విషయాల్ని షేర్ చేసుకోవాలి. మరి ఆయన మనకు కనిపించడు కదా, మనకి ఎలా ఆన్సర్ దొరుకుతుంది? వ్యక్తులతో మాట్లాడితే వెంటనే మనకు ఆన్సర్ దొరుకుతుంది, వాళ్ళు ఏదో చెప్తారు.
మరి భగవంతుడితో ఎలా ఆన్సర్ దొరుకుతుంది? ఎలా దొరుకుతుందంటే ఆయన చెప్పే మాటలు. రోజు మన జ్ఞానం, మంచి విషయాలు వింటాం కదా, జ్ఞానం వింటాం. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఎంత వింటామో, ఎప్పుడైతే మనం భగవంతుని గుర్తు చేస్తామో, ఆయనకి మన విషయాలు షేర్ చేస్తాం కదా, వెంటనే ఆయన చెప్పిన మాటలు, మనం విన్న జ్ఞానం యొక్క పాయింట్స్ మనకు గుర్తొస్తాయి. అంటే టైంకి మన బుద్ధి రైట్ వేలో పనిచేస్తుంది. అంటే భగవంతుడితో స్నేహం చేస్తే మరి ఆయనలో ఎన్ని మంచి క్వాలిటీస్ ఉన్నాయి. ఆయన శాంతి, సుఖం, ప్రేమ, ఆనందం అన్ని గుణాలకి సాగరుడు కదా. ఆయనతో ఫ్రెండ్షిప్ చేస్తే ఆయన గుణాలన్నీ మనలో ట్రాన్స్ఫర్ అవుతాయి. మనం కూడా పీస్ఫుల్గా ఉండగలుగుతాం, మనం కూడా హ్యాపీగా ఉండగలుగుతాం. అందుకే ఏం చేయాలి? భగవంతుని స్నేహితుడిలా చేసుకుని, అంటే ఏం చెప్తారు భక్తి మార్గంలో అన్ని సంబంధాలు కదా, తల్లి, తండ్రి, టీచర్, ఫ్రెండ్, గురువు, అంటే అన్ని సంబంధాలు కదా. మరి అన్ని సంబంధాలు అయినప్పుడు మనం ఎందుకు ప్రయత్నించకూడదు? భగవంతుడిని మన స్నేహితుడిగా ఎందుకు చేసుకోవద్దు? సర్వశక్తివంతుడైన భగవంతుడు మనకి ఫ్రెండ్ కూడా అవుతాడు. కొన్ని స్టోరీస్ ఉన్నాయి భారతంలో. 3 రకాల స్నేహాలు చూపించారు. ఒక స్నేహం ఏంటి? ద్రోణాచార్యుడు, ద్రుపదుడు. ఇంకొక స్నేహం కర్ణుడు, దుర్యోధనుడు. ఇంకొక స్నేహం ఎవరు చూపించారు? కృష్ణుడు, సుదాముడు, అంటే కుచేలుడు. అంటే 3 రకాల స్నేహాలు చూపించారు. అంటే 3 రకాల స్నేహాల నుంచి మనం నేర్చుకునేది ఎంతో ఉంది మనం ఆలోచిస్తే. అంటే ద్రుపదుడు ఇంకా ద్రోణాచార్యుడు, వాళ్ళిద్దరు ఒకటే గురుకులంలో చదువుకుంటారు. ఇద్దరు మంచి స్నేహితులు. కానీ చదువు అయిపోయిన తర్వాత ఎవరి దారిలో వాళ్ళు వెళ్ళిపోతారు. ద్రుపదుడు ఏమవుతాడు? మహారాజు అవుతాడు. ఈయన ఆచార్యుడు అవుతాడు. ఒక్కసారి ద్రోణాచార్యుడు హెల్ప్ కోసం, సహాయం కోసం ద్రుపదుడి దగ్గరికి వస్తాడు. వచ్చి అడుగుతాడు, స్నేహితుడు కదా అని అడుగుతాడు. అప్పుడు ఆయన నేను మహారాజు అనే అహంకారంలో ఉండి తిరస్కరిస్తాడు. అప్పుడు ఆ స్నేహం ఏమవుతుంది? ప్రతీకారంలో మారిపోతుంది. ప్రతీకారంలో మారిపోయి ఆయన లైఫ్ అంటే మహారాజు ఎవరైతే స్నేహం, ఆయన స్నేహాన్ని నిలబెట్టుకోలేని కారణంగా లైఫ్లో ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసినట్టు చూపించారు. ఇంకా దుర్యోధనుడు, కర్ణుడిలో ఎన్ని మంచి క్వాలిటీస్, ఎన్ని మంచి గుణాలు ఉన్నా కానీ, ఆయన ఎంత మంచి సంస్కారము, గుణాలు, శక్తులు ఉన్నా కానీ ఫ్రెండ్షిప్ ఎవరితో చేశాడు? దుర్యోధనుడితో చేశాడు. అంటే అధర్మంతో స్నేహం చేశాడు. అధర్మంతో స్నేహం చేయడంతో ఆ స్నేహం ఏమైంది? ఆయన జీవితానికి శాపమైంది. అంటే ఆయన జీవితం ఏదీ సాధించకుండా ఎండ్ అయిపోయినట్టు చూపిస్తారు. అంటే మన సహవాసం ఎవరితో ఉందో ఆ ఎఫెక్ట్ మన మీద పడుతుంది. మన లైఫ్లో ఎన్నో దుష్పరిణామాలు వస్తాయి, ఎన్నో రకాల పరిస్థితులు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంకో స్నేహం ఏం చూపించారు? కృష్ణుడు, కుచేలుడు. వాళ్ళిద్దరు కూడా ఒకటే గురుకులంలో చదువుకుంటారు. అయితే కృష్ణుడు రాజు అయినా కానీ కుచేలుడు వస్తే ఆయన చాలా ప్రేమగా సత్కరించి ఆ స్నేహాన్ని నిలబెట్టుకుని ఆయన ఏ ఆలోచనతో వచ్చాడో గ్రహించి మరీ ఇచ్చినట్టు చూపించారు. అంటే వాళ్ళ స్నేహం చరిత్రలో నిలిచిపోయింది. అంటే భగవంతుడితో స్నేహం, అంటే భగవంతుడితో మనం స్నేహం చేస్తే భగవంతుడు మనం అడగకుండానే నాకు ఇది ఉండాలి, అది ఉండాలి. కుచేలుడు సంకోచిస్తాడు, ఆయన ఏం అడగడు, వస్తాడంతే కృష్ణుడి దగ్గర. కానీ కృష్ణుడు దాన్ని గ్రహించి, ఆయన దేనికోసం వచ్చాడో గ్రహించి ఆయన ఆలోచనని ఆయన పూర్తి చేసినట్టు చూపించారు. అంటే మనం ఏం చేయాలి? నేర్చుకోవాలి. మనం ఎవరితో స్నేహం చేయాలి? భగవంతుడితో స్నేహం చేస్తే అప్పుడు ఏమవుతుంది? మనం కూడా ఏది అడగాల్సిన పని ఉండదు. నాకు ఇది ఉండాలి, ఇలా ఉండాలి, ఇది కావాలని ఆలోచించాల్సిన పని ఉండదు. మన ఆలోచన కూడా ఎవరు చేస్తారు? ఆయనే చేస్తాడు. అంటే మనం స్టోరీస్ వింటాం లైఫ్లో, కానీ ఆ స్టోరీస్ నుంచి నేర్చుకుని మనం కూడా, అంటే అక్కడ చూపించారు ఒక కుచేలుడికి అన్నీ దొరికాయని. మరి మనం కూడా స్నేహం చేస్తే మనకు కూడా భగవంతుడి నుంచి అన్నీ దొరుకుతాయి కదా. మనం కూడా ఆయనతో స్నేహం చేయడం నేర్చుకోవాలి. ఎప్పుడు మనం ఆయనతో స్నేహం చేయడం నేర్చుకుంటామో అప్పుడు మనం కూడా ఏమవుతాం? విశ్వామిత్రులు. అంటే విశ్వానికి మిత్రులు అవుతాం. మనం మొత్తం విశ్వానికి మంచి చేయగలుగుతాం. విశ్వంలో ప్రకృతి, పంచతత్వాలు అన్నిటికీ మనం సుఖాన్ని ఇవ్వగలుగుతాం, అందరికీ కళ్యాణం చేయగలుగుతాం. అప్పుడు మనం ఏమవుతాం? విశ్వామిత్రులు అవుతాం. అంటే విశ్వానికి మిత్రులు అవుతాం. భగవంతుడితో స్నేహం చేస్తే మరి భగవంతుడు ఎలా అందరి మంచి కోరుకుంటాడో అలాగే మన స్వభావ సంస్కారాల్లో కూడా ఏమొస్తుంది? అందరికీ మంచి చేయడం అనేది వస్తుంది. కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు, కొన్ని సిచ్యువేషన్స్ మనం ఏమనుకుంటాము? మనకు అనుకూలంగా ఉన్నవాళ్ళు, మనకి సపోర్ట్ చేసే వాళ్ళే మన మిత్రులని అనుకుంటాం. కొన్నిసార్లు మన లోపాలను ఎత్తి చూపే వాళ్ళు కూడా, మనకి లోపాలు ఎత్తి చూపేవాళ్ళు,
మన విషయాల్లో కొన్ని మనకి అడుగడులో కరెక్ట్ చేసే వాళ్ళు కూడా మనకి మిత్రులే, కానీ మనం అర్థం చేసుకోం, వాళ్ళని శత్రువులు అనుకుంటాం. కొన్నిసార్లు అంటే అందుకే ఏం చెప్తారు, పొగిడే మిత్రుల కంటే తిట్టే శత్రువులే మేరు. అంటే కొంతమంది మన వెంటే ఉంటారు, మనల్ని సపోర్ట్ చేస్తారు, మనల్ని అన్ని విషయాల్లో పైకి అంటే పొగుడుతుంటారు. కానీ అలాంటి వాళ్ళతో ఏమవుతుందంటే కొన్నిసార్లు మన లైఫ్లో చాలా నష్టపోతాం. అంటే ఇంకా మనలో అహంకారం, మనలో అహం ఉంది, ఏదైనా చెడు ఉంది, ఎవరైతే మనలో చెడుకి సపోర్ట్ చేస్తారో ఆ చెడు ఇంకా ఇంకా పెరిగి మన లైఫ్ ఎండ్ అయిపోతుంది. కొన్నిసార్లు మనం కరెక్ట్ చేసేవాళ్ళు, మనల్ని సరి చేసేవాళ్ళు, మనకు నేర్పించే వాళ్ళే మనకి నిజమైన మిత్రులు. అందుకే మిత్రుల్ని శత్రుల్ని అర్థం చేసుకొని మనం సెలెక్షన్ చేసుకోవాలి. స్నేహం అనేది ఏంటి, మిగతా అన్ని సంబంధాలు మనకు దొరుకుతాయి, కానీ స్నేహం అనేది ఏంటి, సెలెక్షన్. మనమే సెలెక్ట్ చేసుకోవచ్చు, మనం ఏ మార్గంలో ఉండాలి, ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి, అది ఎవరి చేతుల్లో ఉంది, మన చేతుల్లో ఉంది కదా. భగవంతుని సెలెక్ట్ చేసుకోవాలా, మంచిని చెడు సెలెక్ట్ చేసుకోవాలా, చెడు సెలెక్ట్ చేసుకోవాలా, అది ఎవరి చేతిలో ఉంది, మన సెలెక్షన్. మనం ఎంచుకోవచ్చు. మనం భగవంతుడితో స్నేహం చేయాలంటే చేయొచ్చు, మంచి సంస్కారాలు స్వభావాలతో స్నేహం చేయాలంటే చేయొచ్చు, లేదు మనం ట్రాక్ చేంజ్ చేసి నెగిటివ్తో చేయాలంటే చేయొచ్చు. అంటే ఎవరి సెలెక్షన్ ఎవరి మీద డిపెండ్ అయి ఉంటుంది, మన మీదే డిపెండ్ అయి ఉంటుంది. అందుకే మన సహవాసం ఎవరితో ఉంది, మనం ఎవరితో స్నేహం చేస్తున్నాం, వ్యక్తులతో స్నేహం చేస్తాం, మెయింటైన్ చేస్తాం, కానీ కనిపించని భగవంతుడు మన వెంట ఉంటాడు. ఆయన్ని మనం అనుభవం చేసుకోవాలి, ఫీల్ అవ్వాలి, బుద్ధి అనే నేత్రంతో చూడగలగాలి. భగవంతుని మనం ఈ కళ్ళతో చూడలేం, ఎలా చూడగలుగుతాం, బుద్ధి అనే నేత్రంతో. అందుకే ఆయన ఈ కలియుగ అంతిమ సమయంలో వచ్చి ఆయన అన్ని సంబంధాలతో తన బాధ్యతలు చేయడానికి ఆయన రెడీగా ఉన్నాడు. ఆయన మనల్ని ఆహ్వానిస్తున్నాడు, మనం దాన్ని స్వీకరించాలి. పరమాత్మని మన స్నేహితుల్లా చేసుకోవాలి. ఎప్పుడైతే ఆయన్ని మనం స్నేహితుల్లా చేసుకుంటామో ఆయనతో పాటు ఆయన చెప్పే జ్ఞానంతో కూడా మనం ఫ్రెండ్షిప్ చేయగలుగుతాం. జ్ఞానం మన బుద్ధిలో ఉంటే చూడండి, అక్కడ మహాభారతంలో చూపిస్తారు, అర్జునుడు నేర్చుకుంటాడు, కర్ణుడికి అస్త్రశస్త్రాలు అన్నీ వచ్చు, కానీ ఏం చేస్తాడు, కర్ణుడు సమయం వచ్చేటప్పటికి అన్ని విషయాల్ని మర్చిపోతాడు. అంటే ఏ అస్త్రం ఎప్పుడు వేయాలి ధ్యాస ఉండదు, మర్చిపోతాడు, దానివల్ల ఆయన ఫెయిల్ అవుతాడు. అలానే మనం కూడా భగవంతుడితో మన బుద్ధి ఉంటే, ఆయన జ్ఞానం మన బుద్ధిలో ఉంటే, జీవితం అనే యుద్ధ రంగంలో ఏదైనా పరిస్థితులు సమస్యలు వచ్చినప్పుడు మనం దాన్ని ఎలా బయటపడాలి, ఏ అస్త్రం ఏ పాయింట్ మనం బుద్ధిలో తెచ్చుకోవాలి, ఏ జ్ఞానాన్ని మనం ఉపయోగించుకొని, భగవంతుడు చెప్పిన ఏ మాటలు ఏ శక్తుల్ని ఉపయోగించుకొని మనం దాన్ని బయటపడాలి, ఈజీగా బయటపడగలుగుతాం. ఆయన్ని గుర్తు చేస్తే, భగవంతుని గుర్తు చేస్తే ఆయనతో పాటు ఇప్పుడు టీచర్ సబ్జెక్ట్. ఇప్పుడు చూడండి, సైన్స్ టీచర్ ఉన్నాడు అనుకోండి, సబ్జెక్టు గుర్తొస్తుంది, ఆ నేర్పించే టీచర్ కూడా మనకి ఆటోమేటిక్గా గుర్తొస్తాడు కదా. అలాగే మనం భగవంతుని బుద్ధిలో ఉంచుకుంటే ఆయన చెప్పిన జ్ఞానం కూడా మన బుద్ధిలో ఉంటుంది. జ్ఞానం, ఆధ్యాత్మిక జ్ఞానం అనేది ఏంటి, భగవంతుడు చెప్పే సబ్జెక్ట్. అంటే జ్ఞానం మన బుద్ధిలో ఉంటుంది, భగవంతుడు మన వెంట ఉంటాడు. అప్పుడు ఈ యుద్ధ భూమిలో మనం ముందుకు వెళ్ళడం ఈజీ అయిపోతుంది. ఎలాంటి పరిస్థితి వచ్చినా, ఎలాంటి సమస్య వచ్చినా, ఎలాంటి శత్రువునైనా ఎదుర్కోగలుగుతాం. కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు సమస్యలే మనకి ఫ్రెండ్స్ అవుతాయి. మనం ఏమనుకుంటాం అంటే ఈ సమస్య ఈ పరిస్థితి మనల్ని వెనక్కి లాగుతుంది అనుకుంటాం, కానీ వెనక్కి లాగడం కాదు, అవి మనల్ని ముందుకి తీసుకువెళ్తున్నాయి. అందుకే పొగిడే వాళ్ళకంటే, మన వెంట ఉండి మనం చేసే ప్రతి పనిని సమర్థించే వాళ్ళకంటే, మన లోపాలని చూపించి మనకు అడుగడుగులో కరెక్షన్ చేసి ఇలా కాదు ఇలా ఉండే వాళ్ళు అని చెప్పే వాళ్ళని శత్రువుల్లా కాకుండా వాళ్ళ మాటల్ని స్వీకరించాలి, వాళ్ళని మనం ఫ్రెండ్స్ చేసుకోవాలి. మరి కొన్ని శిల్పి చూడండి, శిల్పాన్ని ఒక రాయికి ఏం చేస్తాడు, మంచి విగ్రహంలా తయారు చేస్తాడు. అంటే శిల్పి ఆ రాయికి ఫ్రెండ్. ఆ శిల్పం రాయిలా ఉన్నప్పుడు ఒక పక్కన పడి ఉంటుంది, అదే శిల్పంలా ఒక మంచి మూర్తిలా విగ్రహంలా తయారైతే నిత్య పూజలు జరుగుతాయి. దానికి ఎంత వాల్యూ ఉంటుంది, ఎవరు నమస్కరించకుండా వెళ్ళరు కదా. అంటే శిల్పి సుత్తితో కొట్టి విగ్రహాన్ని తయారు చేస్తే అంటే శత్రువు అని కాదు, ఆయన మిత్రుడు, దాని వాల్యూని పెంచుతాడు. అలాగే మన లైఫ్లో కొన్ని వచ్చే సిచ్యువేషన్స్ పరిస్థితులు ఏం చేస్తాయి, అవి మనకి నిజమైన మిత్రులు.
మనల్ని మన లోపాలు మనల్ని సరిచేసే వాళ్ళే మనకు నిజమైన మిత్రులు. దాంతో ఏమవుతుందంటే మన లైఫ్ ఇంకా ఇంకా ముందుకు వెళ్తుంది. కొన్నిసార్లు మనం సమర్థించే వాళ్ళు మనకు దొరుకుతారు, వాళ్ళతో మనం కంఫర్ట్ ఫీల్ అవుతాం. వాళ్ళు మనం మంచి చేసినా చెడు చేసినా దాన్ని రియలైజేషన్ చేయించరు, మనం ఏ చేసేది రైట్ అంటారు. అలాంటి వాళ్ళు మనం మంచి కోరుకునే వాళ్ళు మన కోసం ఆలోచిస్తారా అనుకుంటాం. అలా కాదు, వాళ్ళు ఏం చేస్తారంటే మన ఎదుగుదలకి అడ్డుపడతారు, మనం ముందుకి వెళ్ళనివ్వరు. అందుకే ఎవరు మంచి ఎవరు చెడు అని అర్థం చేసుకుని భగవంతుడితో మంచి సంస్కారాలతో స్వభావాలతో జ్ఞానము గుణాలు శక్తులతో మనం స్నేహం చేయడం నేర్చుకోవాలి. మంచి గుణాలతో స్నేహం చేయాలి. మంచి గుణాలతో స్నేహం చేస్తే ఆ గుణాలు మంచి గుణాలతో స్నేహం అంటే ఏంటి, ఆ గుణాలని మన జీవితంలో ఆచరిస్తే మన వ్యవహారం బాగుంటే అప్పుడు మన లైఫ్ ఎంత బాగుంటుంది. మంచి అలవాట్లతో చూడండి, మంచి అలవాట్లతో స్నేహం చేసామనుకోండి, మార్నింగ్ టైంకి లేవడము, టైం టు టైం మనం పని చేయడము, ఇలా మంచి మంచి అలవాట్లతో మనం స్నేహం చేస్తే మన లైఫ్ చాలా సిస్టమేటిక్గా తయారవుతుంది. మరి భగవంతుడితో స్నేహం చేస్తే ఏమవుతుంది, మనం ఏది అడగకుండానే అన్నీ మన దగ్గరికి వస్తాయి. మనం ఇది కావాలని ఆలోచించే పని కూడా ఉండదు, అన్నీ ఆటోమేటిక్గా సమయానుసారంగా ఎప్పుడు ఏది జరగాలో అది జరుగుతుంది. అందుకే మనం ఏం చేయాలి, భగవంతుడితో స్నేహం చేయడం నేర్చుకోవాలి. ఆధ్యాత్మిక జ్ఞానం విని జ్ఞానంతో భగవంతుడితో స్నేహం చేసి మన జీవితాన్ని ఎలా స్నేహమయంగా సుఖంగా ఆనందంగా సంతోషంగా చేసుకోవాలి. ఇప్పుడు మనం కొన్ని మంచి విషయాలు తెలుసుకున్నాం. మళ్ళీ ఎపిసోడ్లో ఇంకా మంచి విషయాలతో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.